హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ ఇంకో 2 వీక్స్‌లో మనకు రాబోతుంది. అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా శిల్పా రవి గారు ఎవరైతే నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అప్పుడు అల్లు అర్జున్ గారు ఆయనకి సపోర్టింగ్‌గా వెళ్ళడం, అది కాస్త వివాదం జరగడం మనమంతా కూడా తెలిసిందే. ఇప్పుడు ఆయన 'పుష్ప 2' మూవీ టీమ్‌కి విషెస్ తెలియజేశారు. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా? గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చేసుకునే ప్రయత్నం చేసింది కదా! అలానే ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైపున కూడా మల్లుతుందా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. సో, ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, శిల్పా రవి గారు 'పుష్ప 2' మూవీ టీమ్‌కి విషెస్ తెలియజేశారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పేసారు. ఇది పెద్ద ఫ్రెండ్‌కి చెప్పేసుకున్నారు. అలానే చూడాలి. కాకపోతే ఇంకొక నరేషన్ ఏంటంటే వైసీపీ అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనసేనకు అల్లు అర్జున్ గారికి మధ్య ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో, అంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఆ యాంగిల్ కనిపిస్తుందా? లేకుంటే ఒక ఫ్రెండ్‌కు విషెస్ తెలియజేసిన వేలోనే దీన్ని చూడాలా? మీరేం చెప్తారు? ఇది ఫస్ట్ థింగ్ అయితే ఒక వెర్షన్ లో మీరన్నట్టు ఫ్రెండ్ గానే చూడాలి. హ్మ్. రెండో వెర్షన్ లో మీరనేది కూడా ఉండొచ్చు. స్వామి కార్యము స్వకార్యము. ఇక్కడ అయినా ఆల్రెడీ ఎంత దుమారం రేగి ఎంత ఇదైనప్పుడు దాన్ని పోస్ట్ చేయడము, దాన్ని ఎక్స్ లో పెట్టుకోవడము, దానికి సెపరేట్ గా థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ డార్లింగ్ అని పెట్టడము, హ్మ్. ఇవన్నీ కూడా సత్సంబంధాలు ఉన్నాయంటే ఫ్రెండ్లీగానే చూడొచ్చు. కాకపోతే అసలు ఆ టైంలో ఆయన అక్కడ ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆయన వ్యక్తిగతం, అది తప్పులేదు. వెళ్ళొచ్చిన తర్వాత నాగబాబు గారు లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. ఏమని? మాతో ఉన్నవాడు మాతో లేకపోయినా మావాడే, మాతో నడవని వాడు వేరే వాళ్ళతో నడిచేవాడు మాతో ఉన్న పరాయివాడు లెక్కే అన్నట్టుగా అనే భావం వచ్చేలా ట్వీట్ చేశారు. ఆ తర్వాత సాయి ధర్మ్ తేజ్ గారు అన్ఫాలో చేయడము మన బన్నీ గారిని. ఎందుకంటే ఇదంతా ఒక కుటుంబం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి చిరంజీవి గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ, బన్నీ, శిరీషు, సాయి ధర్మ్ తేజు, వాళ్ళ తమ్ముడు. ఎంతమంది అయ్యారు? దగ్గర 9 మంది. నిహారిక 10 మంది. 9 మంది హీరోలే. నిహారిక ఉంది. మళ్ళీ మధ్యలో అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసింగ్, ఇట్లాంటివి. అంటే కుటుంబ పరంగా సెలబ్రిటీ స్థాయి ఉండే వాళ్ళు దగ్గర 10-12 మంది ఉన్నారు. ఇలా ఉంటే ఇలాంటి సందర్భంలో వీళ్ళందరూ ఒకటి మెగా కాంపౌండ్ హీరోస్ అని పిలిపించుకునే వీళ్ళు ఎవరు కూడా ఎలక్షన్స్ ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎవరిని పిలవలేదు. వీళ్ళు కూడా ఏదైనా ఇంటర్వ్యూ సందర్భంగా అడిగితే ఖచ్చితంగా బాబాయ్ కాక ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం, మామయ్య కాక ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం అనేలాగే మాట్లాడారు తప్ప ఎవ్వరు ఎక్కడే మాట్లాడలేదు. ఒక్క రామ్ చరణ్ మాత్రం బాబాయ్ అంటే నాకు మంచి ప్రాణాలు, బాబాయ్ని ఎవరైనా చేయాలి, నా ముందు నన్ను దాటి వెళ్ళాలి అంటే, ఒక బాబాయ్ పార్టీ పెట్టి 10-12 ఏళ్ళు ఇప్పటికీ ఆయన ఆ గాజు గ్లాస్ ని ఇండికేట్ చేస్తూ తాగడం, ఇది నెక్స్ట్ గ్లాస్ వస్తుందా అని అనడం, ఇది రంగస్థలం సక్సెస్ మీట్ లో కేటీఆర్ గా వచ్చినప్పుడు మాట్లాడడం, ఒక్క రామ్ చరణ్ మాత్రం ప్రస్తావించేవారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఎక్కడ నాలా కాదు వాడు రాజకీయాల్లో వాడు తీరు వేరు అన్నట్టుగానే చెప్పేశారు తప్ప సపోర్ట్ చేస్తానా చేయనా అనేది ఇప్పుడు ఎక్కడ చెప్పలే. సో మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ గా ఉందేనో అనుకోవచ్చు. ఒక్కసారిగా ఈయన సురేఖ గారు, రామ్ చరణ్ గారు, తర్వాత అరవింద్ గారు ఇటు పిఠాపురం వెళ్ళి ఆయనకి సపోర్ట్ గా నిలబడిన నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం, నెక్స్ట్ డే సాయంత్రం ఇంకా ఎలక్షన్స్ ఇంకో గంటలో క్లోజ్ అవుతాయి అనగా నేను అక్కడికి వెళ్ళడము, ప్రజలకు అభివాదం చేయడము, అంటే ఈయనకు సపోర్ట్ గా వచ్చానని చెప్పడం అనేది ఇదేంటిది? అంతా ఒకటే కుటుంబం కదా, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు స్నేహం వేరు, రాజకీయ పరంగా మాత్రం ఒకటే పార్టీ ఉంటారు ఏ కుటుంబమైనా మాక్సిమం. ఇప్పుడు కుటుంబంలో ఆల్రెడీ డిక్లేర్డ్ ఉందనుకోండి, అన్న ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీ, అది వేరు. బయటికి ఎక్కడా రాజకీయాలకి ప్రమేయం లేని వాళ్ళు, ఒకే కుటుంబం చెందిన వాళ్ళు ఖచ్చితంగా అరే నువ్వు రాజకీయాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదురా, కానీ తప్పదు నీకోసం వచ్చి ఓటేస్తా అనేవాళ్ళే ఉంటారు. సో ఈయన ఎప్పుడైతే అటు సపోర్ట్గా వెళ్ళాడో అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే పడదా, లేదంటే వీళ్ళకి పడట్లేదా, అల్లు ఫ్యామిలీకును కొడిదిల ఫ్యామిలీకి పడట్లేదా, రామ్ చరణ్ బన్నీ కన్నా వెనకొచ్చిన హీరో అయినా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు, ఆస్కార్ రేంజ్ గెలిపాడు, అప్పటికి ఇంక ఈ బెస్ట్ యాక్టర్ కూడా ఇంకా అనౌన్స్ చేయబడలేదు కదా. సో ఇవన్నీ ఈయన స్థాయి పెరగలేదు, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రామ్ చరణ్, ఈయన ఇంకా అవ్వలేదు, ఇలా రకరకాలుగా
సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు ఇవన్నీ పాపం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. సో ఇది ఇలాగ చినికి చినికి గాలివాన అయితే ఎట్లా ఉంటదంటే ఫ్యాన్స్ కూడా బా మా ఓడి సినిమారా, మా కళ్యాణ్ బాబు సినిమారా, లేదా మా అన్న సినిమా, మా బాస్ సినిమా ఇలాగ మాట్లాడుకుంటారు. సో ఇంకా బన్నీ ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గలే. అల్లురాలింగి గారు లేకపోతే చిరంజీవే లేడు. చిరంజీవి లాంటి వ్యక్తి ఎక్కడండి? ఒక చిరంజీవి లాంటి వ్యక్తి అంటే బన్నీ గారికి సంబంధం లేదా కామెంట్ చేసిన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు పిచ్చ ప్రేమతో ఆ యాంటీగా చేస్తే చేసి ఉండొచ్చు. చిరంజీవి గారితో ఎవరు సాటి సార్? ఎందుకంటే ఒక్క వృక్షం, ఒక మొక్క వచ్చింది, వృక్షమైంది, ఆ వృక్షం నీడలో కొన్ని వందల మంది బతుకుతున్నారు. ఇన్స్పిరేషన్ గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా. అంతే కదా, ఫ్యామిలీలో ఒక్కడు సెటిల్ అయితే ఎంటైర్ ఫ్యామిలీని లాక్కొచ్చేసాడు ఆయన. అది కదా పెద్ద తరగా బాధ్యత అంటే. సో అట్లాంటి వ్యక్తి ఆయన ఒక 3-4 సినిమాలు 5 సినిమాలు చేశాకే అల్లురాలింగి గారు అల్లుడుగా తీసుకున్నారు. లేకపోతే ఆయన వచ్చి బూస్టప్ ఇచ్చింది కాదు. అలా మాట్లాడారు చాలా మంది. సో ఇవన్నీ వారైపోవడంతో ఒక్కసారిగా ఇలా జరిగాయి. ఇప్పుడు మరలా శిల్పారవి గారు ఈయనకి శుభాకాంక్ష చెప్పడం జనరల్ గా ఒక సినిమా పరంగా చూస్తే తప్పులేదు. కానీ మీరు అన్నట్టుగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా కొడాలి నాని గారు లాంటి వాళ్ళు పోస్టర్లు పెట్టి, ఆ పోస్టర్లో వైసీపీ పోస్టర్లో కార్నర్ లో ఎన్టీఆర్ గారి ఫోటోలు కూడా పెట్టి కొంచెం దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. బట్ ఎన్టీఆర్ గారు దేనికి స్పందించలేదు. ఇటు కొడాలి నాని గారిని ఖండించలేదు, అటు బాలయ్య బాబు లాంటి వాళ్ళకి మీడియాలో ఏమండి ఇక్కడ కొడాలి నాని గారు ఇలా వాడుతున్నా కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ ఖండించట్లేదు, దీనిపై మీరేమంటే మరి ఆయన ఎన్టీఆర్ వాడిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారని బాలయ్య బాబు 2-3 సందర్భాల్లో చెప్పడం మీడియాకి. ఇవన్నీ చూస్తే మేబీ ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు కదా, తప్పేముంది, ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ ఫ్రెండ్లీగా అనుకుంటే ఓకే, బట్ నా కోసం ఆయన అంత దూరం వచ్చాడు కాబట్టి నేను తన కోసం అంత దూరం రావాలి కదా అనుకుని వచ్చిండొచ్చు. వచ్చిన తర్వాత విషయం చెప్పాలి, చెప్పారు కాబట్టి ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తే మెగా కాంపౌండ్ నుంచి ఒక్కరు కూడా విషయం చెప్పలేదు, ఒక్కరు కూడా ట్రైలర్ బాగుందని లేదంటే మరి వాళ్ళ సినిమాలకి బన్నీ గారు బాగుందని అన్నారా? దాన్ని ఎందుకు అంటారు? సినిమా ఎవరు ప్రతిదానికి ఆ RRR సూపర్ వచ్చింది, బ్లాక్ బాస్టర్ అయింది అని ఎవరైనా కామెంట్ చేశారా? RRR ప్రోమో బా అల్టిమేట్ అని ఎవరైనా ట్వీట్ చేశారా? లేదే. మొన్న రీసెంట్ గా గేమ్ చేంజర్ వచ్చినప్పుడు బన్నీ గారు రెస్పాండ్ అయ్యారా? విశ్వంబర్ వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళ సినిమాలకు వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? అలా ఎందుకు చూస్తారు? ఇదంతా ఫ్యాన్స్ రేపిన దుమారం అయితే ఒకటి ఉంది. బట్ ఎక్కడో చిన్న డౌట్ అయితే కొడుతుంది ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే బన్నీ గారు మళ్ళీ సుకుమార్ గారు మిస్సెస్ ప్రొడ్యూస్ చేసిన సినిమాకు కూడా వచ్చి నా ఫ్యాన్సే నా బలం, నా ఫ్యాన్స్ కోసం ఎక్కడికైనా నాకు నచ్చితే వస్తా, నచ్చపోతే రాను అని అనడం. దానికి ఒక జనసేన ఎమ్మెల్యే గారు నేను ఎవడు రమ్మన్నాడు, మేము రమ్మన్నావా, వస్తేరా లేకపోతే లేదు, నీ ఇష్టం అది అన్నట్టుగా ఆయన మాట్లాడటం. ఇట్లాంటివన్నీ చూస్తే కొంచెం ఫ్యాన్స్ కి బ్యాడ్ గానే పోర్ట్రే అయ్యింది అనేది ఒక అభిప్రాయం. సో ఎలాగో పోర్ట్రే అయింది కాబట్టి ఈయనటు ఆ పార్టీ ఏ పార్టీలో లేడు కాబట్టి మా పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని కూడా చేస్తుండొచ్చు. ఆ సెకండ్ వెర్షన్ లో శిల్పా గారు ఒక్కసారి వచ్చిపోండి అని ఎందుకు అడుగుంటాడు? మీలాంటి వాళ్ళు వస్తే మీ చరిష్మాతోని నాకు కొన్ని ఓట్లేని పడకపోతాయా అనే దీంతో అడుగుండొచ్చు. అఫ్ కోర్స్ ఎవరు గెలవలేదు అనుకోండి, అంటే అక్కడ ఈయన చరిష్మా కూడా పనిచేయలేదనే కదా అర్థం. సో అలా కాకపోయినా ఫ్రెండ్లీగా వెళ్ళాను అని అనొచ్చు. ఫ్రెండ్లీగా అప్పుడే